పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగల మా దేవుడా, పరలోకమందును ఈ లోకమందును అన్ని లోకాలలోను దేవ సర్వాంతర్యామి అయి సర్వము అయ్యున్న దేవదేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉన్నవాడవైన దేవుడా, మోకరించినా మోకరించకపోయినా నీ స్వరూపంలో వచ్చిన మనుషులందరిలో అందరిగా వ్యాపించి ఉన్న దేవదేవుడవైన నీకు, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ లోకము పుట్టినది మొదలుకొని దేవా, మరి నా తండ్రి, జరుగుతున్నవన్నీ, జరగబోయేటివన్నీ, జరిగినవన్నీ మీరు మాకు మా జీవ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథంలో రాసిచ్చి దానిని పఠించి పాటించమని దేవా నా తండ్రి, మా భాషలో మాకు అర్థమయ్యే రీతిగా రాయించిన మేమింకనూ పాపులమై, మరి నా తండ్రి, మేమందరము పాపము చేసి మీరు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మీ జీవవాక్యం యొక్క లోతును తెలుసుకొని మిమ్మల్ని రుచి చూచి ఎరిగి దేవా, మీ చిత్తాన్ని నెరవేర్చి మా లోకాన్ని మేము తిరిగి స్వతంత్రించుకునే భాగ్యము మాకు అనుగ్రహించుమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, కొద్దిసేపు మీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా మా ప్రాణాత్మల శరీరాన్ని మా ఆధీనంలోనూ మీ ఆధీనంలోనూ ఉంచి దేవా, ఈ లోకంలో మా ఆత్మ, మరి మాకు మేము తెలిసిన ప్రతి ఆత్మ రక్షణార్థమై పనిచేయగలుగునట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ, మా ప్రభువు మీ ప్రియ కుమారుడు ఈ లోక రక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి ఈ దినము ఈ రీతిగా మనం కలుసుకోగలిగాం. ఇందుకు దేవునికి మరలా స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు లోకంలో ఉన్న ఎంతోమంది మనుషులు వారి యొక్క పాపాల నుండి, వారి యొక్క కష్టాల నుండి, వారి యొక్క సమస్త ఇబ్బందుల నుండి విడుదల కోసం ఆ దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఇలా మనిషి ప్రారంభ మానవుడైన ఆదాము మొదలుకొని నేటి వరకు పుట్టుకొస్తున్న మనుషులందరూ తమ విడుదల కోసం, తమ సమస్యల కోసం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన దేశంలో మరి ఏదైతే యూదుల సంతతికి చెందిన వారే ఆర్యులుగా మారి ఈ దేశానికి వచ్చి వేదాలు రాసి అందులో చీకటిలో నుంచి మమ్మల్ని వెలుగులోనికి నడిపించమని తమసోమ జ్యోతిర్గమయ అని రకరకాలుగా మరి ప్రార్థన చేస్తూ, తపస్సులు చేస్తూ, ఇప్పటికీ మనుషులు అదే ఆలోచనతో ఉన్నారు. ఆ ఋషులకు వచ్చిన ఆలోచన లేదా ఆర్యులకు వచ్చిన ఆలోచన, ఎందుకంటే భారతదేశంలో వాళ్ళు మరి చాలా ముందున్నారు కాబట్టి దాదాపు ఈ వేదాలు రాయబడి క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాలంటే మన బైబిల్ రాయబడిన కొద్ది తేడాలోనే ఇవన్నీ జరిగినాయి గనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలందరూ ఈ ఆర్తనాదం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనందరి రక్షణార్థమై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా
ఇశ్రాయేలులు ఇంకా యేసు ప్రభువును నమ్మక, వచ్చినవాడు మెస్సయా కాదని ఇంకా మెస్సయా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కొందరైతే, యేసు ప్రభు మరణ, సమాధి, పునరుత్థానాన్ని నమ్మని వాళ్ళు మరికొందరు ఇంకా రోమా పట్టణంలో, రోమా సంఘంలో ఉన్నప్పటి వాక్యాన్ని చూసినా ఇదే ఆలోచన. అంతకుముందు ఇశ్రాయేలీలు మరి వారికి ముందు, అంటే క్రీస్తు మరణానికి, పునరుత్థానానికి ముందు 1500 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మోషే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చి వాళ్ళను నడిపిస్తూ ఉన్నాడో, అప్పుడు కూడా ఇదే మాట ఈ జన సముద్రంలో వినబడుతూ ఉన్నది. నేటి మన భారతీయులైనా, ఆనాటి రోమియులైనా, అంతకుముందు ఇశ్రాయేలీయులైనా దేవుణ్ణి అర్థిస్తున్నది, మొత్తుకుంటున్నది. రోమియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుండి, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. మీరు యేసుక్రీస్తు వచ్చినతనే దేవుని కుమారుడని, ఆయనే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని మీరు విశ్వసిస్తే, మీరు నమ్మితే, మీరేదైతే కఠినమైనదని, భయంకరమైనదని, అబ్బో దీనిని నెరవేర్చలేమని, దీనిని మా యొద్ద నుండి తొలగించుమని ఆమోసు గ్రంథం నుంచి, ఆమోసు కాలం నుంచి మీరు ఆమోసు మీతో ప్రవచించిన మీ బాధను దేవుడు అర్థం చేసుకున్నాడు గనక, ఒకవేళ మీరు యేసే దేవుని కుమారుడని విశ్వసిస్తే మీ ధర్మశాస్త్రము పరిసమాప్తం అయినదని గుర్తుంచుకోండి. అలా విశ్వసించని వానికి ఇంకా ధర్మశాస్త్రం ఉన్నది. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవడూ నెరవేర్చలేడు. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు ఇప్పటికీ ఎవడు నీతిమంతుడు కాలేడు కూడా అని అపోస్తల కార్యాల్లో చక్కగా వివరించబడి ఉన్నది గనక మీరు నమ్మండి, యేసును నమ్మండి అనే మాటనే చెప్తున్నాడు. ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిందో దానిని యేసుక్రీస్తు చేశాడు అని నిబంధన చేసింది అని మీకు అపోస్తల కార్యంలో రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36 నుంచి, దావీదు దీని సంకల్పము చొప్పున తన తరము వారికి చేసి నిద్రించి చేర్చబడి కుళ్ళిపోయాను గాని కుళ్ళిపట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు పాప క్షమాపణ పచ్చురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడబడుననియు మీకు తెలియను గాక. వండర్ఫుల్ వర్డ్. ఇప్పటికీ ఇశ్రాయేలీలు వాళ్ళకు అంటగట్టబడ్డామన్న ఈ నవీన యూదులు, యాషువా మెస్సేయను, సాటర్డే, సెవెంత్ డే వాళ్ళు, యావే సమాజము ఇంకా రకరకాలుగా విస్తరించారు భూమి మీద. వాళ్ళందరూ ఈ విశ్వాసంలోనికి రావాలి తప్ప మేము ఇంకా ధర్మశాస్త్ర ప్రకారంగానే దేవుని దగ్గరకు చేరతాము అనే గుడి నమ్మకంతో ఉన్నప్పుడు రాస్తున్నాడు ఈయన. మరలా రోమా పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం,
ధర్మశాస్త్రమూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవరు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకును లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయములలో అనుకోవద్దు. ఇంకా అనుకుంటున్నారు, ఇంకా యేసుక్రీస్తుని ఎవడు తీసుకొస్తాడు, ఆ తర్వాత మరణించిన ఎవడు లేపుతాడు అని ఇంకా మీ హృదయాల్లో ఉన్నది. దాన్ని మర్చిపోండి. ఆ యేసు పరలోకం నుండి దిగొచ్చాడు, మృతుల నుండి లేచాడు. కానీ రోమాపత్రిక రాసేటప్పటికీ ఇంకా ఇశ్రాయేల్లో అనేకులు ఎవడు మమ్ములను కాపాడుతాడు, దేవుడు మా ప్రవక్తలకు పితరులకు వాగ్దానం చేసిన ఆ మెస్సయ్య ఎప్పుడొస్తాడు అని ఇంకా మీరు ఎదురు చూస్తున్నారు. చాలా తప్పది. ఇదే మాట ఇప్పటికీ భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా మాకెప్పుడు వెలుగొస్తుంది తెలుసో లేదు మీకు కొన్ని వేదాల్లో రాసింది, కుమారుడు వస్తేనే మోక్షం కలుగుతుంది, కుమారుడు పుడితేనే మీకు మోక్షము లభిస్తుంది అని వేదాల్లో రాసింది. ఇంతకీ ఏ కుమారుడు? అది అర్థం కాని చాలా మంది ఏం చేశారంటే మనకు కుమారుడు పుడితేనే మోక్షం కలుగుతుంది, కుమార్తె పుడితే కాదు అనే ఒక నమ్మకం మన దేశంలో ఉంది. అందుకే ఆడపిల్ల పుడితే ఆడవాళ్ళను తిరస్కరించటం, మగపిల్లోడు ఎట్టి పరిస్థితుల్లో మగపిల్లోడు కావాలి, వాడెంతో దుర్మార్గడవని వాడు ఎలాంటి వాడవని కొడుకు కోసమే ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు తప్ప ఈ మాట ఇది మనకు నరనరాల్లో పాతుకుపోయింది. మన ధర్మశాస్త్ర మన దేశంలో ఉన్న ఆ ధర్మాలు ఇవి బోధిస్తున్నాయి. కానీ దేవుని కుమారుడు రావాలి, అప్పుడే ఈ ప్రజలకు మోక్షం కలగాలి, అంటే విడుదల కలుగుతుంది అనేది బైబిల్ గ్రంథంలో క్లియర్ రాసిపడింది. ఎందుకంటే ఈ వేదాలు మసకగా రాసినవి, మనిషి ఊహను బట్టి ఎప్పుడో విన్నవి జ్ఞాపకం చేసుకొని ఈడికొచ్చిన ఆర్యులు రాసినవి. అవి ఆలోచించాలి, మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దట్ ఈజ్ ఒరిజినల్. దాని నుంచి రాను ఇక్కడికి వచ్చేసరికి మర్చిపోయి మాటలు మాత్రం రాశారు. మోషే రాసింది ఏంటో తెలుసు కదా, నా వంటి ఒక ప్రవక్తను మీలో నుంచి మీ సహోదరుల నుంచి పుట్టిస్తాడు, ఆయనే మీకు విడుదల కలగజేస్తాడు అనే మాట ఆ విన్న వీళ్ళు ఇక్కడికి వచ్చి దేవుని కుమారుడు భూమి మీదకి వస్తాడనేది మర్చిపోయి కుమారుడు ఉంటేనే మీకు మోక్షం దొరుకుతుంది అని, మనకు కుమారుడు పుడితే మోక్షం జరుగుతుంది, వాడే మనకు మోక్షంలో మనకు సీటు రిజర్వ్ చేస్తాడు అనే ఒక నమ్మకాన్ని మనకి ఈరోజు ఇక్కడ కలగజేశారు. ఇప్పుడు మన దగ్గరికి వెలుగు వచ్చింది, వెలుగు రానోళ్ళు ఉన్నారు, అందుకనే వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇంకా ఇదే విషయం ఇశ్రాయేలీయులు మొత్తుకున్నారు, చూశారో లేదు. అప్పటికి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం, ది సేమ్ వర్డ్స్ రిపీట్ అయినాయి. అక్కడ క్రీస్తుని లేకున్నా వాళ్ళు దేనికోసం కనిపెడుతున్నారో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 18లో క్రీస్తుని గురించి ప్రవచనం ఉంటే 30వ అధ్యాయం 11 నుంచి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దాన్ని విని కైకొనున్నట్లు. చూసారా, నేను మీకేదైతే రాశానో ఈ ధర్మశాస్త్రము దేవుని మాటలు మీరు బాగా కఠినమైనవి అని అనుకుంటున్నారు. 30వ అధ్యాయానికి వచ్చేసరికే ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం నిర్గమ, సంఖ్య, లేవి ఉన్నాయి. చూసావా, ముందున్న 4 గ్రంథాలు 3 గ్రంథాలు చాలా కఠినమైన ఆజ్ఞలు అనుకుని వచ్చేసరికి ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటిది? మళ్ళా చెప్తున్నాడని అర్థం. చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు. ఈ చెప్పే టైంకు వాళ్ళకి ఇది భారం అయిపోయింది అనుకుంటున్నారు. ఇదే మాట మనకు బైబిల్లో మన భక్తులు కూడా ఉంటారు. ఏమని, అమ్మో బైబిల్ను పాటించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు మోసే కాలంలోనే ఉన్నారు తప్ప, ప్రవక్తల కాలంలో ఉన్నారు తప్ప యేసుక్రీస్తు కాలంలో లేరు.
అందుకనే యేసుక్రీస్తు వచ్చేమంటాడంటే నా కాడి చాలా సులువైనది, నా భారము తేలికైనది అని ఈయన చెప్పినా అప్పటికి వినలేదు కనుకనే మళ్ళా సిలువ క్రీస్తు బోధలో ఇదే మాట ఉంటుంది. ఏంటంటే 1 యోహాను 5:3 ఇదే మాట ఉంటుంది. మళ్ళీ యోహాను చెప్తాడు ఏమని, దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. చూడండి ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికి వాళ్ళు మొత్తుకున్నారు. యేసు కాలానికి వచ్చేసరికి ఇంకా వాళ్ళకి అదే ఆలోచనలో ఉన్నారు. యేసుక్రీస్తు అదే మాట చెప్పాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపొస్తలుడైన యోహాను అదే చెప్తున్నాడు. చూడండి 1 యోహాను 5:3 ఏమున్నది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూసారా, ఆజ్ఞలు భారమైనవి కావు. ద సేమ్ థింగ్. ఎప్పుడైతే యేసుక్రీస్తు బోధ మనకు అర్థం కాకపోతే మళ్ళా అపోస్తలుల బోధ వచ్చినా ఇంకా అనేక మంది క్రైస్తవులు నేటికి అమ్మో బైబిల్ను పాటించడం కష్టం, బైబిల్ ప్రకారంగా 100% జీవించడం కష్టం. మరి ఇంకేమి ఇవ్వాలి మీకు? ఇంకో కొత్త బైబిల్ కావాలా? అవునా కదా? మళ్ళా యేసుక్రీస్తు రావాలా? మళ్ళా యేసుక్రీస్తు వస్తాడు. కానీ అప్పటికి మేము అందరం ఎవడు ఉండడు. నువ్వు మారడానికి కూడా నీకు సమయం లేదు. సో సేమ్ ఇశ్రాయేల్లో మెంటాలిటీ నేటికి మనలో పాతుకుపోయి ఉన్నది. ఇలా వీళ్ళే కాదు, ఆనాటి ఇశ్రాయేలులు ఏమని మొత్తుకుంటున్నారో చూడండి. ఇక మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకెక్కిపోయి మన యొద్దకు దానిని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. అది ఆకాశమందు ఉండునది కాదు, అది భూమి మీదకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే పంపుతానన్నాడో అది వస్తుంది. మనము దాని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి తెచ్చును అని అనుకొననేలా అది సముద్రపు అద్దరి మించునది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటన ఉన్నది. ఆ రోజు వాళ్ళు ఇంకా క్రీస్తు అనే నామధేయం వారికి బయలుపరచబడలేదు గనక, దేవుని వాక్యము దేవుని కుమారుడు పరలోకం నుంచి వస్తాడు అనే మాట ఉన్నది కనుక ఆ ఆకాశం నుంచి మనకి ఎవరు తెస్తారు? ఆ సముద్రము. అప్పుడు సముద్రాన్ని అగాధంతో పోలుస్తాడు గనక, అగాధం అంటే పాతాళ లోకం అని మనకిప్పుడు తెలిసింది గనక ఇదే వాక్యాన్ని మీరు రోమాపత్రిక 10లోకి రండి, చూద్దాం ఎలా ఉంటుందో. ద సేమ్ థింగ్. ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథములలో ఉన్నవి కాక మరేవీ నేను చెప్పలేదన్న ఆ పౌలు బోధ ఎంత వాస్తవమో. ఇప్పటికీ పౌలు బోధను అంగీకరించిన దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను 6వ వచనం నుంచి చదవాలి. మోషే వ్రాయించిన మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకోవద్దు. అక్కడ వెలుగు అన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు అన్నాడు. అప్పటికి ఇప్పటికి జనాలు ఎదురు చూడటంలో ఉన్నారు. యేసు వచ్చిపోయిన తర్వాత కూడా ఎదురు చూస్తున్నారు. అందుకే చెప్తున్నాడా, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆ రోజు ఆయన చెప్పింది వాక్యే. అది మీ హృదయంలో ఉన్నది, మీ యొద్దనున్నది. ఆ వాక్యాన్ని మోషే అయితే ఇశ్రాయేలుకి ఏం చెప్తాడంటే, మీ నొసటి మీద రాసుకోండి. అవునా కదా? మీ చేతులకు, మీ కన్నులకు, మీ ఇంటి ద్వారములకు, ద్వారబంధాలకు ఏమంటాడు, బాసికాలుగా రాసుకోమని చెప్పాడు. కానీ ఇర్మియా గ్రంథానికి, యెషయా గ్రంథానికి వచ్చేసరికి మీ హృదయముల మీద రాసుకోండి అన్నాడు. గోడల మీద మర్చిపోతాను, గోడల మీద రాసినా మీరు మారరు. అవునా కదా? మీరు ఆలోచిస్తే కొన్ని చర్చెస్ చూడండి, అబ్బో అసలు ఖాళీ ఉండదు. మొత్తం గేటు బయట నుంచి లోపల వరకు అన్ని వాక్యాలే. కానీ వాళ్ళకు మారు మనసు లేదు. ఎందుకంటే నేను అందులో నుండి వచ్చాను 10 సంవత్సరాలు. ఆ వాసనే కొంత తలిగి ఇక్కడ రాసి పెట్టాను. అవునా కదా? ఆలోచిస్తే ఇది కూడా నాట్ నెసెసరీ. కానీ ఓకే, కనీసం చూసినప్పుడన్నా మన హృదయంలో కొంచెం మెరుస్తుంది ఏమోనని, తగులుతుందేమోనని. అవునా కదా? అక్కడ కాదు రాసుకోవాల్సిన ఈ మాటలన్నీ
ఇక్కడ రాసుకోవాలి. ఏమని చెప్పుచున్నది? నీ హృదయంలో ఉండాలి, అప్పుడు మారుతారు. కానీ చర్చి మొత్తం, గోడల మొత్తం ఎక్కడ చూసినా ఆఖరికి దేన్ని వదలరు. బాప్తిసం తొట్టి దగ్గర కూడా రాసి పెడతాడు, చెట్టుకు రాసి పెడతాడు. అవునా కాదా? కానీ ఏం లాభం? మేము ప్రకటించే వాక్యము ఎక్కడ రాసి పెట్టినా మేము ఉండవలసిన చోట్ల ఉండలేదు కనుకనే ఇంకా మీరు ఎవడు దాన్ని యేసుప్రభును కిందికి తీసుకొస్తాడు, ఎవడు యేసుప్రభును మృతులలోని పైకి లేపుతాడని అనుకుంటున్నారు పిచ్చోళ్ళారా? మేము ప్రకటించు విశ్వాస వాక్యం ఇది, అది మీ యొద్ద ఉంది, ఆల్రెడీ మీ నోట్లో ఉన్నది. కాబట్టి ఇక మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. మీరు దీన్ని విశ్వసిస్తే అర్థమైందా లేదా? మీకు నీతి కలుగుతుంది. మీరు నీతి కలిగితే మీరు పరలోకం వెళ్తారు. ఈ విషయాన్ని వారు అపోస్తలులు గట్టిగా ఆ రోజు బోధ చేశారు. ఈ విషయంలో ఇప్పటికీ మన భారతదేశంలోనూ మారలేదంటే ఈ విషయం చెప్పబట్టలేదు మనకు. దీన్ని మాయ చేసి వాళ్ళు దేవుడు అవతారం ఎత్తారని చెప్తే వీళ్ళు కూడా దేవుడు అవతారం ఎత్తారనే మాటతో ఉన్నారే తప్ప, మీరు ఎదురు చూస్తున్న కుమారుడు వచ్చాడు, మోక్షం జరిగింది, ఆయనే దేవుని కుమారుడు అనే మాట బహుధైర్యంగా బోధించకనే ఈరోజు ముస్లిం సోదరులు కూడా వీళ్ళు దేవుడని ప్రకటిస్తే అసలు వాళ్ళు దేవుని కుమారుడనే ఒప్పుకోవట్లేదు. నిన్న మొన్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా అనే చెందిన దుర్మార్గులు ఎమ్మిగనూరు అనే ప్రాంతంలో నుంచి ఒక ఊర్లో దాదాపు 4 ఫోన్ చేశారు నాకు 4 నంబర్లతో. యేసుక్రీస్తు ఎవరనే కరపత్రం చదివాడంటాడు. అని అంటాడు, అయ్యా మీ కరపత్రం చదివాను, మీరు యేసు దేవుడు కాదంటాడా అని ఒకడు అన్నాడు. నేను ఆ కరపత్రం రాశాను రా, అందులో ఉన్న రెఫరెన్స్లన్నీ ఇచ్చాను అంటే అసలు చెప్పండి ఇప్పుడు దేవుడా కాదా అంటాడు. నేనన్నాను అందులో దేవుని కుమారుడు అంటున్నాను. దేవుని కుమారుడు అంటున్నారు రైటే, దేవుడా కాదా అని ఒకడు అంటాడు. ఇక నేనేం చెప్పలే. సాయంత్రం ఒకడు ఫోన్ చేస్తాడు, మధ్యాహ్నం ఒకడు ఫోన్ చేస్తాడు. షటప్. ముందు మీకు ముస్లింలు తెలుసా అంటే తెలుసు. వాళ్ళు ఏమని వాదిస్తున్నారంటే మొత్తం దేవుడే కాదంటున్నారు సార్. ఆని నోరు మూయి ముందు. అవునా కదా? నీ దగ్గరకు వచ్చిన నేను నోరు మూయించి కనీసం అంతో దేవుని కుమారుడనన్నా ఒప్పించు. ఆ తర్వాత నా దగ్గర రమ్మని టక్మని ఫోన్ పెట్టించాను. కోపం వచ్చింది నాకు. ఎంతకాలం అని చెప్తారు, ఒకటి తప్పి ఒకటి ఏదంటారు. చూసినావా? ఒక కథ ఉంటే చూసారా? ఒకడు మేకపిల్లని ఎత్తుకొని పోతుంటే ఫస్ట్ స్టెప్లో ఒకడు వచ్చి అదేంటి, అవునా కదా, దేన్ని ఎత్తుకొని పోతున్నాడు. తర్వాత 2వ స్టెప్ పోయేసరికి వాడు వచ్చి అడుగుతున్నాడట. 3వ స్టెప్లో అది ఆప నిజంగా దించేసి వెళ్ళిపోయేటట్టు. అంటే విశ్వాసంలో నుంచి తొలగిపోవడానికి మనల్ని ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తారో జాగ్రత్తగా మనం ఈ నీతి సూత్రాన్ని, ఒక కథను, ఒక వాస్తవాన్ని మనం గమనించాలి. అంటే ఎంత ఆ టైంకు నేను రవణ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నేను ఎప్పుడు సాత్వికంతో సమాధానం చెప్తాను, మీ అందరికీ తెలుసు. కానీ చెప్పేంత వరకే సాత్వికం. ఒకవేళ వినలేదనుకో షటప్, అంతకు మించి మనం ఏం చేయలేము. అన్నా కోప్పడుతున్నాం, కోప్పడకపోతే అసలు నీకు అర్థం చేసుకునే లెవెల్ లేదు కాబట్టి నోరు మూసుకుని ఆయన ఇలా ఉంటుంది. అందుకని ఈ విషయాలన్నీ ప్రపంచానికి కానీ క్రైస్తవులమని మేమే జ్ఞానులమని విర్రవేగుతున్న దుర్మార్గులకు కానీ అర్థం కావాలి అంటే దీన్ని మనం ప్రకటించాలి. అందుకే యేసుక్రీస్తు సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకతను అత్యంత ప్రాధాన్యమైనదిగా గుర్తించి ఆయన ఒకే మాట చెప్పేలాడు. ఏమనంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మీరు చెప్పండి, వాడికి స్వతంత్రం ఇచ్చాను. ఈరోజు సువార్త వినడానికి రావడానికే కష్టంగా ఉంది. అవునా కదా? సువార్త వినడానికి రప్పించడమే కష్టమైన పరిస్థితిలో అసలు సువార్తను ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమైన అంశమో మీరు ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన మీరైనా ఎంతమంది ఈ సువార్తను ప్రకటిస్తున్నారు ఆలోచించండి. మామూలు సువార్త అది. ఇంకా ముందుకెళ్తే రాజ్య సువార్త అంటాడు. ఓకే, ఈ రాజ్య సువార్తను సకల జనుల సాక్షార్థమై ప్రకటించి ఉంటే అసలు ఈ ఆర్తనాదము ఇప్పటికీ ఈ దేశంలో వినబడేది కాదు. ఏమని, మమ్మల్ని వెలుగునొద్దకు నడిపించండి, చీకటిలో నుంచి నడిపించండి, నరకాల నుంచి తప్పించండి అని కనబడ్డా
గుడికల్లా వెళ్ళి మొక్కుతున్నారు ఈరోజు భారతదేశంలో. అవునా కదా? మీరు ఆలోచించండి. ఏది కనబడితే దానికి మొక్కుతున్నారు, మాకు మోక్షం కావాలని. అసలు మోక్ష ప్రదాత, మీ పాపముల నుంచి మీకు విడుదల పొందించే దేవుని కుమారుడు ఆల్రెడీ భూమి మీదకి వచ్చాడు. ఆయన విదేశానికి చెందినవాడో, ఏ దేశానికి, దేశాలకు, ప్రాంతీయాలకు, మతాలకు సంబంధించినవాడు కాడు. ఒక మార్గాన్ని చూపించిన మహోన్నతుడైన దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు అనే సువార్తను ఈ ప్రపంచానికి గనక, రాజ్య సువార్త, అసలైన సువార్తను గనక మనము ప్రకటించి ఉంటే, ఇక నమ్ముతాడో నమ్మడో ఆడిష్టం, మనకు సంబంధం లేదు. అవునా కదా? నమ్మించాల్సిన, చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది, కానీ నమ్మించాల్సిన బాధ్యత మన మీద లేదు. ఇప్పటికే కాదు, ఎప్పటి నుంచో దేవుడు మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు తెలుసా. ఆనాడు ఇశ్రాయేల్లో కూడా ఏమన్నాడంటే, మరలా మనం ఇదే సందర్భాన్ని మనం వెనక్కి వెళ్తే, ద్వితీయోపదేశకాండం అదే 30వ అధ్యాయానికి వెళ్తే చూసారా, దేవుడు క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాలు తన జనాంగంగా ఎంచుకునే, తను బాగు చేస్తున్నవాడు, తను నడిపిస్తున్నవాడు, తను బ్రతికిస్తున్న వారిని కూడా కఠినమైన దాంట్లో ఇవ్వలేదు. మీరు ఖచ్చితంగా చెయ్యండి రా అని వాళ్ళను భయపెట్టలేదు. ఆలోచించినట్టయితే బెదిరించలేదు, వాళ్ళను బ్రతిమాడలేదు. వాళ్లకు స్వతంత్రం ఇచ్చాడు. ఈ స్వతంత్రం ఈనాటికి కూడా ఈ మానవులకు ఉన్నది కనుకనే వాళ్ళు చెడిపోయినట్టుగా వీళ్ళు చెడిపోయారు. అలాగని దేవుడు తప్పు చేశాడా? నో. మొన్న కూడా మన దేశంలో జరిగిన సంఘటనను చూసి, అవునా కదా, ఈ రాష్ట్ర విభజనను చూసి కొందరు మాట్లాడారు, ఏంటండి అంబేద్కర్ గారు ఇలా రాశారు రాజ్యాంగం. మూర్ఖులు వీళ్ళు, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేక. అవునా కదా? ఆలోచన దాన్ని అనుసరించడంలో విఫలయ్యారు తప్ప రాజ్యాంగం రాసిన దాంట్లో ఆయన తప్పు లేదు, రాజ్యాంగంలో తప్పులు లేవు. ఒక రాష్ట్రపతి కూడా ఇదే దాని మీద కామెంట్ చేశాడు. ఇప్పటికీ మనిషి తనకిచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర విభజనలో కూడా ఒకడు అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్నాడు అంటే, నిజంగా పాటించవలసిన, అంబేద్కర్ గారు పాటించమని చెప్పిన సూత్రాలను పాటించలేకపోవడమే ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న పెద్దలు చేసిన తప్పు. వాస్తవం అది. అలాగే దేవుడిచ్చిన రాజ్యాంగాన్ని పాటించలేక, అది కఠినమైనదని, అది భయంకరమైనదని, అది ఆచరించడానికి వీలు లేదని వాళ్లకున్న స్వతంత్రాన్ని బట్టి చెడిపోయారు. అదే నియంతగా దేవుడు కనుక వాళ్ళతో చేయిస్తే ఆల్రెడీ చేసేవాళ్ళు. అవునా కదా? మీరు ఆలోచించండి. ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని ఒక గవర్నరు మరి నియంతలా పరిపాలిస్తే ఇప్పుడు వినరా? ఒక రాష్ట్రపతి పాలనలో దీన్ని తీరాలి కదా. మనం మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు అలా లేడు దేవుడు. చూసారా, 30వ అధ్యాయానికి వస్తే 30వ అధ్యాయం 15వ వచనంలో, చూడము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యొద్ద ఉంచి ఉన్నాను. దట్స్ ఆల్. మరణాన్ని ఉంచాను, జీవాన్ని ఉంచాను, మేలు నుంచాను, కీడు నుంచాను, నీ యొద్ద ఉంచాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు, ఏమన్నాడండి? ఆయన ఎప్పుడు చెప్పాడు? యెహోవాది కూడా మార్గమేనని. యూదులు కూడా నడవాల్సింది మార్గమేనని. కానీ యూదులు దాన్ని యూదా మతం చేసేసి, ఈరోజు క్రైస్తవ్యాన్ని క్రీస్తు మార్గం అని బైబిల్ చెప్పిన ఈ క్రైస్తవులు కూడా మా మతం అని. అంతేనా కదా? ఈ మధ్యన ఎవడో పార్టీ పెట్టాడు సెక్యులర్ అని. అంటే చాలా మంది వాదించుకుంటున్నారు, ఇదేంట్రా బాబు, మతస్థుడు కూడా సెక్యులర్ అనడం ఏంటి అని. ఎందుకు? ఆడి మైండ్ అంతా క్రైస్తవ మతం అనే నిండిపోయింది. వీళ్ళు కూడా వాదించడం మా క్రైస్తవ మతం అంటున్నారు. మతంలో సెక్యులరిజం ఉండదు. మతం అంటేనే ఒక ప్రత్యేకమైన మత్తులో ఉన్నది, మూర్ఖత్వంలో ఉన్నది. మతతత్వ పార్టీ అని ఎందుకంటున్నాం? మార్గంలో ఉన్నవాడు ఫ్రీడమ్ ఉంటాడు, ఏ రూల్స్ పనిచేయవానికి. అవునా కదా? మీరు ఆలోచించండి. మార్గంలో ఉంటే, ఒక ఊర్లో ఉన్నామనుకో, ఒక ఊర్లో వాతావరణం చెప్తాను, ఆ ఊర్లో ఉన్నవానికి అన్ని రూల్సే ఉంటాయి. ఈడు నా కులపోడేనా, ఈడు నా మతం ఓడేనా, ఈయనింటికి నేను పోవద్దు, వాడిని నేను ముట్టుకోవద్దు, వీడు వాడిని ముట్టుకోవద్దు, అన్ని రూల్సే ఉంటాయి.
అవునా కదా? ఎందుకంటే ఒకే దగ్గర ఉన్నట్టు తెలిసినాడు కాబట్టి. అదే నువ్వు ట్రైన్లో పక్క కూర్చో, పట్టణం అనేది అంటే విస్తరించిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నాను. ఎందుకు పట్టణంలో కూడా తెలిస్తే రానివారు, తెలుసోలేదు అందుకు తెలియదాకనే పరిస్థితి. ఆలోచిస్తే అదే ఒక ట్రైన్లో వెళ్ళామనుకో, నీ పక్క సీటు తెలియదు, వాడు ఏది ఇచ్చినా తింటావు తెలుసా? ఆడిచ్చిన నీళ్ళు తాగుతావు, వాడు పెట్టిన తిండి కూడా వాడితో నీకు పని లేదు నీతోటి. ఎందుకంటే మార్గంలో ఉన్నాం, ప్రయాణంలోనూ జరైతే దిగిపోతాం. ఈ కండిషన్స్ మనకెందుకు? అందుకే మార్గముని గురించి దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవ్యం దేవుని మార్గమే అంటున్నాడు తప్ప దేవుని మతం అంటలేడు. ఇశ్రాయేళ్ల కాలంలోనే ఇది మార్గంగా చెప్పబడితే, ఇది క్రీస్తుకు పూర్వం 1500, క్రీస్తు శకం 2000, అంటే 3500 సంవత్సరాల క్రితమే ఇది మార్గమని ప్రకటించబడుతున్న క్రైస్తవ మతం. అందుకే మా మతంలో చేరనని ఈడంటున్నాడు, మత మార్పిడి చేస్తున్నాడని ఆడంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితో మీరు చూడండి. ఓకే, ఆయన మార్గంలో ఏముందో నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొను కొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఒకటే మాట చెప్తున్నాడు, మీరు గనక ఏం చేయాలట? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడలా, అంటే నేను చెప్పిన మాట వింటే నీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి, నీకు మేలు జరుగుతుంది. ఒకవేళ వినకపోతే నీకే స్వతంత్రం. నీ దేవుడనే యెహోవా నిన్ను ఆశీర్వదించను. 17వ వచనం, అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననొల్లక ఈడ్వబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను మీకు నేను చెప్తున్నా. అంతే, స్వతంత్రం ఇది. నేడు జీవమును చూసారా, కింది చేదు మొత్తం మాట్లాడతాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రయాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్యును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవాన్ని కోరుకొనుడే. మీకు స్వతంత్రం ఇచ్చాను. మీకు మరణము శాపము రాకుండా ఉండాలి, మీరు జీవాన్ని కోరుకోవాలి అంటే ఆయనను ప్రేమించుడి. ఆయనను ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనండి, అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మీరు ప్రవర్తించండి. అలా ప్రవర్తించినప్పుడు ముందు ఆయన ఆజ్ఞలు వినాలంటే వినిపించేవాడు కూడా ఉండాలి. అవునా కదా? ఎవడు మారుతాడు? అందుకే రోమపత్రికలో కింద యాడ్ చేశాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని అందరూ వినాలి గనక అందరూ విని హృదయంలో అత్తుకొని పాతుకుపోయి ఆ మాటల ప్రకారంగా ప్రవర్తిస్తే మనిషికి స్వతంత్రం ఉంటుంది. కనుకనే యేసుక్రీస్తు మనిషి రక్షింపబడతాడు. తన ఆత్మను తానే రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి వాడి మీద ఉన్నది. కనుకనే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మితే బాగుపడతాడు, నమ్మకపోతే పోతాడు. ఇదే మాటను అక్కడ షార్ట్ కట్ చేసి చెప్పేశాడు యేసుక్రీస్తు. ఇప్పుడు రోమపత్రికలో ఈయన చెప్తున్నాడు చూడండి, 8వ వచనం చదువుకున్నాం. 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. చూసావా? యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకో. ఏమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నీకు కూడా ప్రభువని ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఎవరు విశ్వసించాలి? దేవుడు ఆయనను మృతులలో. ఇప్పుడు అదే జనగడికి ఏం చెప్పాలి నువ్వు?
ఏం చెప్పన్నాడు? ఏసే దేవుడు అన్నాడు అనుకో, ఈ దేవుడు మాకొద్దు, కొత్త దేవుడు మాకెందుకు, విదేశీ దేవుడు మాకెందుకు, మాకున్న దేవుళ్ళే బోల్డ్ మంది ఉన్నారు. అసలు దేవుడు అలా చెప్పాడా? ఏం చెప్పలేదుగా. ఏమన్నాడు? యేసు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటించమన్నాడు. ఒక అన్యుడికి వెళ్ళి యేసు దేవుని కుమారుడండి, కుమారుడే మోక్షం అని మీరు అనుకుంటున్నారు చూసావు, ఆ కుమారుడే ఈయన అని మీరు కనుక ప్రకటిస్తే, వాళ్ళు యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే మాకేం అభ్యంతరం లేదు. మీరు కనుక దేశంలో ఎవరికి చెప్పినా దేవుని కుమారుడైతే ఓకే, దేవుడైతేనే ప్రాబ్లం, దేవుడు అంటేనే ప్రాబ్లం. ఎందుకంటే మా దేవుణ్ణి మించినోడా, మా దేవుడు చాలా గొప్పడనే గొప్ప నమ్మకం వాళ్ళ మీద ఉన్నది కనుక వాళ్ళ నమ్మకాన్ని మనమేం మమ్ము చేయకుండా ఆ దేవుడే, వాళ్ళు నమ్ముతున్న దేవుడే మనం అందరికీ దేవుడు ఒక్కడే పైనున్నవాడు, ఆ విధంగా మనం ప్రకటించాలనే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. మనమేమో సువార్తను వదిలేసి వేరే వార్తను చెప్పటం మూలాన్నే ఇంకా అనేకులు నశించిపోతున్నారు. మాకింకా వెలుగు కావాలి, మాకింకా రక్షణ కావాలి, మాకింకా మోక్షం కావాలి అని. ఇది గ్రామం. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారికి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన. ప్రభు అన్నాడు చూశారు, వాడు బోల్డ్లో ఉంది గనక ఈ ప్రభు తండ్రిని విశ్వసించాలి అంటే ముందు కుమారుని ఎరగాలి, సువార్తని ఎరగాలి. గనక యేసుక్రీస్తునందు విశ్వసించేవాడు సిగ్గుపడడు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎవరికైనా పర్వాలేదు, ఆయనకు ప్రార్థన చేసిన వాళ్ళందరి ప్రార్థన వింటాడు. తర్వాత వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఎప్పుడో రాసి పెట్టాడు, సువార్తను ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవే. మీరు ప్రకటించండి అంటే మీరెళ్ళి దెబ్బలు తింటున్నారంటే మీరు ప్రకటించేది సువార్త కాదని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఉత్తమమైన వాటిని గురించి, దేవునికి అనుకూలమైన సజీవ యాగమైన వాటిని గురించి దేవుడు చెప్పమన్నవి సంఘానికి ఏం చెప్పాలి, సంఘం బయట ఎలా చెప్పాలి, దేవుని ప్రజలకి ఏం చెప్పాలి, దేవుని ప్రజలు కాని వారికి ఏం చెప్పాలి. మీరు ఇప్పుడు కనుక మీరు ఇంతకుముందు చదివిన మాటలో నాకు జ్ఞాపకం వచ్చింది. అన్య దేవతల వైపు అన్నాడే తప్ప అన్య దేవుళ్ళు అనే మాటే ఉపయోగించిందంటే దేవుడు ఒక్కడే. దేవతలను బట్టిన వాళ్ళు కోట్లున్నారు, మనకేం అభ్యంతరాలు. దేవతలను వాళ్ళు మీరు దేవతలకు మొక్కుతున్నారు, దేవతా భక్తి కదా, మనం దేవుని మొక్కాలని చెప్పినప్పుడు వాళ్ళు మారుతారు. అంతేగాని మీరు మొక్కే దేవుడు దొంగ అన్నామనుకో, మీరు మొక్కే దేవుడు మంచోడు కాడంటే మాత్రం వాళ్ళ కోపం వస్తుంది. ఈ తేడాను మనం తెలుసుకుని ప్రకటించాలి. అందుకే ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించడం అంటే, ఇలా ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించి అనేకులను క్రీస్తునద్దకు నడిపించి ఇంత ఉత్తమమైనది చెప్పినా నమ్మలేదనుకో, అది మన డ్యూటీ కాదు. ఇంకా మన పని అయిపోయింది. అతడు రక్షించబడతాడా శిక్షింపబడతాడా అనే సంగతి దేవుడు చూసుకున్నాడు. ఆ మాటనే చెప్పాలి. నా దగ్గరికి ఎవరు వచ్చినా అదే మాట చెప్తాను. నిన్ను నమ్మమని నేనేం బతిలాడట్లేదు. నువ్వు నమ్మటానికి నేనేమి నీకు ఫుడ్ పెట్టో, పైసలు ఇచ్చో, లేకపోతే సైకిల్ ఇచ్చో, అవునా కదా, మీ అందరికీ తెలిసి ఎప్పుడు చెప్పేది అదే. ఇక్కడికి ఏమీ ఉండదు. నీ ఆత్మను రక్షించుకోవాలి అంటేనే నువ్వు ఎక్కడికి రావాలి. ఇది దేవుని దగ్గరికి రావాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం అనేది గుర్తుపెట్టుకొని వీటన్నిటి విషయం చెప్పాలి. మనం అలా చెప్పకపోతే, వివరించకపోతే, ఈ రాజ్య సువార్తను మనం ప్రకటించకపోతే వాడెలా రక్షింపబడతాడు అనే మాటను పౌలు గారు చెప్తూ ఎవరిని ప్రకటించాలి, ఏమని ప్రకటించాలి అనేది అన్ని గురించి ఆలోచిస్తే 16వ వచనం, ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. వినుట వలన విశ్వాసము కలుగును, క్రీస్తును గూర్చిన మాట వలన
కలుగును. చూసారా, క్రీస్తుని గురించిన మాటనే నువ్వు చెప్పాలి తప్ప నీ ఇష్టం వచ్చిన మాటను, నీ అనుభవంలోనికి వచ్చిన మాటను, నువ్వు చూసిందో నేను నా కల్లారా చూశానో నేను అనుభవించిందే కాకుండా క్రీస్తుని గురించిన మాట ఏదైతే బైబిల్లో రాయబడి ఉందో, ఏదైతే లేఖనాల్లో రాయబడి ఉందో అది మాత్రమే నువ్వు చెబితే అతడు వినాలే. వినుటను గురించి బోలెడు చోట్ల రాసింది. ఎవడు నా మాట విని వణుకుతాడో, దయ్యాలు కాదు మనుషులు వణకాలి. అర్థమైందా? దయ్యాలు వణుకుతున్నాయి, నో క్వశ్చన్. దయ్యాలు వణికినా దానికి లెక్కలేదు, కానీ మనిషి వణకాలి అంటున్నాడు. అందుకే వినిపించు వినిపించు వినిపించు. సువార్తను ఏం చేయమన్నాడు? వినిపించు. చూపించడానికి వీల్లేదు. వినటం అనేది అతి ప్రాముఖ్యమైన విషయం. చూపించమనేవాడు, కానీ వీళ్ళందరూ ఇప్పటికే తప్పుడు వినిపిస్తున్నారు. కానీ చూపించేది తప్పుడైతే మనసులో మనకు ఒక్కసారి చూసింది మన మనసులో ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఎన్ని చెప్పినా మారని జనంగా ఉన్నారు. కనుకనే దేవుడు ఎప్పుడు వినిపించమంటే, ఈ మధ్య కొందరు దుర్మార్గులు చూపించి బెదిరిస్తున్నారు జనాలు. అర్థమైంది కదా? క్లిప్పింగ్స్ అని అవని ఇవని, దాని ప్రభావం చాలా ఉంటుంది మనిషి మీద. అందుకే చూపించడం కన్నా వినిపించడం పవర్ఫుల్ అనే విను విను వినిపించు విని వనుకుని అన్నాడు. వినుట వలన విశ్వాసం, చూచుట వలన కాదనేది. వెళ్ళి చూపుల వలన మనం ఎప్పుడు నమ్మకుండా దాని సాక్ష్యాధారాలతో ఒకసారి రెండుసార్లు దేని జతపక్షి దానికి ఉండక మానదు గనక కంపేర్ చేసుకోమంటున్నాడు కూడా. ఒకటి చెప్తున్నావు అంటే బైబిల్లో ఇంకెక్కడైనా దాన్ని వ్యతిరేకిస్తుందా, ఇంకేదైనా దాన్ని కాదంటుందా? ఇన్ని సాక్ష్యాధారాలు. ఇప్పుడు మీకు రోమాపత్రిక చెప్తూ దాని సాక్ష్యం ఎక్కడికి వెళ్ళాను నేను? ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళాను. ఇది లేఖనంలో రాయబడి ఉన్నది, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి ఉన్న ఎగ్జాంపుల్ మీకు చూపించాను. ఇలా వాస్తవాన్ని చూపించి సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకతను మీకు తెలియచేస్తున్నాను. వినటమే కాదు, ప్రకటించడం అంతకంటే బాధ్యత ఎక్కువ మన మీద ఉన్నదని, విని మోసపోయే వాళ్ళుగా, విని విశ్వసించి ఇంట్లో కూర్చునే వాళ్ళుగా మనం ఉండకుండా, ఈ సత్యం అనేక మందికి తెలియటం లేదు కనుక దీన్ని మనం మీరైనా చెప్పచ్చు. ఈ చెప్పబడిన మాటను ఒక క్యాసెట్నో డివిడీనో దేన్నో ఒకటి అనేకులకు ఉచితంగా పంచో వినిపించో. అందుకే ఇది చేసిన వెంటనే నేను నెట్లో పెడుతున్నాను. కనీసం ఎంతమంది అయినా వింటారేమో, విన్న వాళ్ళన్నా ప్రకటిస్తారే. ఇది దేవుని ఆజ్ఞ. నువ్వు చెప్పింది, నువ్వు విన్నది, నీకు తెలిసింది వెంటనే ప్రకటించమన్నాడు గనక. అందుకే ఒక సువార్థికుడికైనా, ఒక దైవజనుడికైనా, ఒక క్రైస్తవుడికి ఏమని ఉంటుందో తెలుసా? ఈ వాక్యాన్ని నువ్వు సమయమందును అసమయమందును నువ్వు 24 hours ప్రకటించాలి. ఇది ఆదివారం వచ్చింది, ఆదివారం నాడే చెప్తా, ఎవడన్నా మీటింగ్ పెడితేనే చెప్తా, నో క్వశ్చన్. నీకు అవకాశం ఉన్నా ఏ చిన్న ఛాన్స్ను మిస్ చేసుకోకుండా దీన్ని నువ్వు అవతల వాడికి వినిపించాలి. విన్నవాడు రక్షింపబడాలి. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. గనుకనే ఈరోజు మనుషులు ఆర్తనాదం చేస్తున్నారు, మమ్మల్ని ఎవరు కాపాడుతారు అని. ఈ బాధల నుంచి విముక్తం, దీని నుంచి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు అని కొన్ని కోట్ల మంది ఇంకా విడుదలలోక యాతన పడుతూ ఉన్నారు. వారికి మనం ఈ విడుదలను ప్రకటించాలి. అప్పుడు బాధపడ్డోళ్లను విడుదల చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. నలిగిన హృదయాన్ని, మరి చెరలోనున్న వారిని విడిపించుటకు, ఇదిగో యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపాను అని యేసుక్రీస్తు చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యక్రమాన్ని ప్రతి క్రైస్తవుడు చేయాలనే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రథమమైన ఆజ్ఞను యేసుక్రీస్తు ఎందుకు ఇచ్చాడో ఈనాటి క్రైస్తవులు మరొకసారి 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 మననం చేసుకొని ఈ వాక్యాన్ని విని సరిచూసుకొని మరలా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించి అనేకులను క్రీస్తునొద్దకు నడిపించి ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగేటట్లు చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు పక్షాన, దేవుని పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, ఎంతోమంది నీ ధర్మశాస్త్రాన్ని కఠినమైంది అనుకున్నారు. ఆ తర్వాత నూతన నిబంధనను కఠినమైంది అనుకున్నారు. అసలు మీ వాక్యమే కఠినమైంది అనుకుంటున్నారు. అదెంత తేలికైందో, దాంట్లో మీరు ఎంత స్వతంత్రం ఇచ్చారో ఆనాటి ఇశ్రాయేలు అర్థం చేసుకోలేదు.
ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు దేవా, మరి ఆ ఇశ్రాయేలులు అన్యులు అదే అనుకున్నారు. యేసు మరణించి మరి తిరిగి లేచిన తర్వాత ఇదిగో ఇప్పటికీ క్రైస్తవులు కూడా మాకు కఠినమైనదే అనుకుంటున్నారు. దేవా, నీ మాటలు కఠినమైనవి కాదని, నీ ఆజ్ఞలు భారమైనవి కాదని, ఇంకా మేము మా బాధల నుంచి విముక్తి పొందించమని యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు కూడా నాయన చీకటిలో నుంచి వెలుగునొద్దకు నడిపించమని ప్రార్థన చేయడం ఎంత భయంకరమైనదో. వారి మనోనేత్రములను వెలిగించుటకే మీరు ఈ మాటలు చెప్పారని, దేవా నా తండ్రి, మీరిచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకుని మీ వాక్య ప్రకారంగా మా మనసులు మారి రూపాంతరము చెంది సజీవ యాగముగా మా జీవితాలను మేము సమర్పించుకునగలుగునట్లు సహాయం దయచేయండి. ఇలా అనేకులు మా దేశంలో మా సోదరులే తెలియక అనేక మంది నశించిపోతున్నారు. వారికి మేము ప్రేమపూర్వకంగా మీ కుమారుని ద్వారానే మోక్షం ఉన్నదని, ప్రభువైన యేసుక్రీస్తు మా ప్రభు మీ కుమారుడని ఈ లోకానికి ప్రకటించి, మా తరానికి ప్రకటించి, ఈ తరము మరో తరానికి ప్రకటించగలుగునట్లు మీ ఆత్మ సహాయాన్ని విన్న మా అందరి మీద అనుగ్రహించమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి.